తొమ్మిదవ రాశి ధనస్సు రాశి. 2025 సంవత్సరం ఆగస్టు నెలలో ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఆగస్టు నెల ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అర్ధాష్టమ శని, 4వ శని ఉన్నాడు. ఈ శని పూర్తిగా నష్టపరిచేవాడే, ఎటువంటి లాభాన్ని చేకూర్చేవాడు కాదు. అయితే ఒక్క శనిగాక రవి కేతువులు ఈ 3 గ్రహాలు బాగాలేవు. అయితే బాగున్న గ్రహాలు ఏంటంటే రాహువు, గురువు, బుధుడు, శుక్రుడు, కుజుడు, వీళ్ళందరూ కూడా బాగున్నారు. ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే తులారాశి తర్వాత ధనస్సు రాశి కొంతవరకు బాగున్నది. అయితే ఇక్కడ శని అర్ధాష్టమంలో మీనంలో ఉన్న శని వక్రించాడు కాబట్టి 3కి వచ్చిన ఫలితం కూడా చూపించడానికి అవకాశం ఉంది. అయితే 3 ఉన్న ఫలితం మంచిగానే ఉంటుంది. కాబట్టి రాశివాళ్ళు ఎప్పుడైనా సరేనండి, వ్యాధి వచ్చిన వాడు మందు ఇన్ని రోజులు వాడుకోమంటాడు. 3 వాడేటప్పుడే తగ్గిపోతుంది. తగ్గిపోయింది దానికొని ఆ స్కీమ్ వాడకపోతే మాత్రం మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగుండనటువంటి జాతకం మళ్ళీ కొంత మంచి దారికి వచ్చింది. అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఈ శనిని తప్పించుకోవాలి అంటే మాత్రం శనిని పూజించే వాళ్ళని ఎప్పుడు కూడా శని నష్టపరచడు. ప్రతిరోజు నవగ్రహాల గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం, ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయటం, శనివారం శనికి అభిషేకం చేయించుకోవటం, శనికి 19,000 శని మంత్ర జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ఇది కాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, ఇది చాలా అవసరం. ఇట్లా చేసినట్లయితేనే మీ జాతకానికి అన్ని విధాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే కాదండి, ఇప్పుడు జరుగుతుంది ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా తినే ఆహారంలో కానీ, కట్టుకునే గుడ్డలో కానీ, ఇంట్లో వాడుకునేటువంటి వస్తువుల్లో కానీ ఒక రకం కాదు, చిన్న దగ్గర నుంచి హై క్లాస్ వరకు ఉన్నాయన్నీ. వీటిల్లో పెట్టేటువంటి ఖర్చుల వల్ల బంగారం కొనుక్కుంటే పర్వాలేదు, డబ్బు బ్యాంకులో వేసుకుంటే పర్వాలేదు, గుడ్డల్లోనూ విపరీతమైన ఖర్చు అవుతుంది. మరి తినే ఆహారాల్లో బయటికి పోతే చైనీ ఫుడ్స్ అవి తిని వాంతులు విరోచనాలు ఏమైనా 2-3 చూసాయి ఈ వారంలో. మరి మామూలుగా తినే ఆహారం మీద వాటి మీద ప్రేమ ఎక్కువై అట్లాంటి ఖర్చులు పెట్టుకొని, అనవసరమైన పెట్టుకొని, ఇట్లాంటి కష్ట దశలో డబ్బులు లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ప్రతి వాళ్ళకి కూడా బడ్జెట్ ఉండాలి. అంటే మేము బడ్జెట్ తెలియని వాళ్ళవా, మేము తెలివి తక్కువ వాళ్ళవా అని అందరినీ నేను అంటలా. అందరూ కూడా నేను కూడా ఒక్కోసారి ఖర్చు పెట్టే అట్లాగే దాని మీద ఆశ అట్లాంటిది. మరి ఫ్యాన్సీ ఐటమ్స్ మీద ఆశ మామూలుగా ఉండదు. ఆ ఆశ వల్ల తర్వాత కష్టపడుతున్నారు. అట్లాగే ప్రతి దాంట్లో ఒక బడ్జెట్, నిలవలో ఒక బడ్జెట్ ఖచ్చితంగా ఉండాలి. దాన్ని ముట్టుకోకుండా ఉండాలి. అత్యవసరమైన టైంలో తప్పనిసరైనప్పుడు దాన్ని ముట్టుకుంటే ఇన్ని బాధలు మాత్రం రావు. ఇన్ని బాధలే కాదు, మనం తింటూ ఒకటిగా పెట్టడం చాలా అవసరం. అయినా కుక్కకి ఒక విస్తట్లో అన్నం పెట్టి పంచపక్ష పరమాన్నాలు కలిపి అక్కడ పెడితే 4 కుక్కలు వస్తాయి. ఈ 4 కుక్కలు వస్తే ఈ కుక్క ఏం చేస్తుంది తెలుసా, విస్తర పట్టుకుని పైకెత్తి ఇసురుతుంది. విసిరేటప్పటికీ చల్లా చెదురుగా పడుతుంది. అది ఎందుకు విసురుతుంది అంటే అన్ని కుక్కలు తినటం కోసం విసురుతుంది. అంటే కుక్కల్లా కూడా మనం అందరికీ పెట్టే స్థితిలో లేవనేది మనం మూగజీవులను చూసి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అందులో ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే
ఒక బోయవాడు రామచిలకను కొట్టడానికి బాణం ఎక్కువ పెట్టాడు. ఖచ్చితంగా రామచిలుకకు దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. గండు చీమ పోయి మడివి కుట్టింది. ఊరి తప్పింది, రామచిలుక ఎగిరిపోయింది. సరే, అది పోతే పోయిందండి. ఓ రోజు గండు చీమ నీళ్ళలో పడ్డది. నీళ్ళలో కొట్టుకుపోతుంది. అదే రామచిలుక ఏం చేసింది, ఓ చెట్టు ఆకు తుంచుకొని వచ్చి ఆ నీళ్ళ దగ్గర అడ్డం పెట్టింది. ఆ గండు చీమ ఆకు మీదకి ఎక్కింది. దాన్ని తీసుకొచ్చి ఒడ్డునేసింది. అప్పుడు రామచిలకని కాపాడిన గండు చీమ, గండు చీమని కాపాడిన రామచిలుక ఎంతో ఆనందపడ్డాయి. అట్లాగే మనం కూడా మరి ఇతర జీవరాశుల్ని కాకుండా మన జీవనంలో కూడా మనల్లో మనం బాగుంటాం. మూగజీవాల యొక్క ఆలోచన, వాటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ పిల్లలకి స్కూలు పాఠాల్లో ఎల్కేజీ పిల్లలకి టీవీలో చూపిస్తున్నారు చండ పాఠాలు. వాళ్ళకి ఎంత జ్ఞానం కలుగుతుందో చూడండి. ఇవాళ మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో చూడండి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు ముఖ్యంగా శనికి జపం చేయించుకోవడం చాలా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. ఇట్లా చేస్తే మీరు అన్ని విధాలా బాగుంటారు. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు.